ఈరోజు మనం ఒక సోషల్ మీడియా వీడియో గురించి మాట్లాడుకోబోతున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనిది. ఒక పిట్బుల్ కుక్క 6 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన ఉదంతం. ఆ సంఘటన వివరాలు, దాని తర్వాత తలెత్తిన ప్రశ్నలను ఒకసారి పరిశీలిద్దాం. అవును, ఇది కేవలం ఒక దాడికి సంబంధించిన వార్త కాదు. చెప్పాలంటే పెంపుడు జంతువుల పట్ల మనకున్న బాధ్యత, సమాజ భద్రత, ఇలాంటి పెద్ద సమస్యలను ఇది స్పృశిస్తుంది. కరెక్ట్. అసలు ఏం జరిగిందంటే 6 ఏళ్ల బాలుడు రోడ్డుపై పడిన బంతిని తీసుకురావడానికి వెళ్లాడు. అంతే, అంతలోనే ఒక పిట్బుల్ అతనిపై అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ వీడియో చూస్తే మనకు తెలుస్తుంది. నిజమే. ఆ కుక్క బాలుణ్ణి కింద పడేసి గట్టిగా లాగడం కనిపిస్తుంది. చాలా దారుణంగా. ఆ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే ఒక మహిళ, మరో వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఆ కుక్క బాలుడిని అస్సలు వదల్లేదు. అవును. ఇది కేవలం కరవడం కాదు, ఒక విధ్వంసంలా సాగిందా దాడి. బాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని చెయ్యి దాదాపు ఊడిపోయిందని, తలకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయని మన ఆధారం చెబుతుంది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తరువాత పోలీసులు కుక్క యజమానిపై కేసు నమోదు చేశారు. ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఉంది. ఈ సంఘటన పెట్ కంట్రోల్ భద్రతపై ప్రశ్నలను మళ్లీ లేవనెత్తింది. యజమానిపై కేసు నమోదు చేయడమనేది బాధ్యత ఎవరిదో స్పష్టం చేస్తుంది కదా. అవును. ఆ వార్తలో ఒక వాక్యం బాగా ఆలోచింపజేస్తుంది. పెంపుడంటే ప్రేమ, ప్రమాదం కాదు. ఈ ఒక్క వాక్యం మొత్తం చర్చకు కేంద్రబిందు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సంఘటన ప్రేమకు ప్రమాదానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను చూపిస్తుంది. జంతువుపై ప్రేమ ఉండటం ఎంత ముఖ్యమో, దానివల్ల ఇతరులకు ప్రమాదం జరగకుండా చూసుకోవటం కూడా యజమాని బాధ్యతే. మొత్తానికి ఈ సంఘటన కేవలం ఒక బాలుడుపై జరిగిన దాడి మాత్రమే కాదు, యజమానుల బాధ్యత, ఇంకా ప్రమాదకరమైన జాతుల పెంపకంపై నియంత్రణ అవసరాన్ని గుర్తుచేస్తుంది. అవును. ఈ చర్చను మనమొక ఆలోచనతో ముగిద్దాం. జరిగిన దానికి యజమానిని బాధ్యుడిని చేయడం సరైనదే. కాని ఒక ప్రశ్న: ఒక జంతువును పెంచుకోవాలని నిర్ణయించుకునే ముందే దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం, దానికి సరైన శిక్షణ ఇవ్వగలమా అని ఆలోచించడం. అవును, సమాజం పట్ల మన బాధ్యతను గుర్తించడం ఎంత అవసరం. ఈ సంఘటన ఆ ప్రశ్నను మన అందరి ముందు ఉంచుతుంది.